అందరూ నమస్కారం, బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఈ 3 రోజుల నుంచి ప్రస్తుతానికి ఈ H1B మీదే మొత్తం ప్రపంచం మీడియా అంతా రచ్చరచ్చగా తిరుగుతుంది. $1,00,000 చాలా పెద్ద కన్ఫ్యూజన్. యాక్చువల్గా నేను కూడా నిన్న వీడియో పెట్టాను. అదే తర్వాత ప్రెస్ సెక్రటరీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మళ్ళీ తర్వాత USCIS వాళ్ళు క్లారిఫై ఇచ్చారు. ఇలాగ చాలామంది వీడియోలు పెట్టారండి. బై మిస్టేక్ కాదు, యాక్చువల్గా ఉన్న ప్రజెంట్ న్యూస్ని బట్టి ఎవరైనా వీడియోలు పెడతారు. నేను మోరార్లెస్ ప్రొక్లమేషన్ కూడా చదివాను, కొన్ని సెక్షన్స్ కూడా దాంట్లో చదివి దాన్ని బట్టి నేను వీడియో పెట్టా. అయితే నేను ఇవాళ మార్నింగ్ పెట్టినటువంటి వీడియోలో అప్రూవల్స్ అయిన వాళ్ళు కూడా కట్టాలి అని చెప్పాను అనమాట. బట్ యాక్చువల్లీ ప్రొక్లమేషన్లో అయితే అదే ఉంది, అప్రూవల్ అయిన వాళ్ళు కూడా కట్టాలని. సో ఈ వీడియోలో అసలు ఏంటి మొత్తం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి, చాలామంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే స్టూడెంట్స్, పేరెంట్స్ కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, తర్వాత ఆల్రెడీ అప్రూవ్ అయిపోయి ఉన్న వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. సో ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ప్రెస్ సెక్రటరీ చెప్పింది ఏంటి అంటే, ఎవ్రీ ఇయర్ 100,000 కట్టాలి, H1B వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అయినా సరే కట్టాలి అని చెప్పి ఆయన కన్ఫ్యూజ్ చేశాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్యలో ప్రొక్లమేషన్లో ఉన్నదాన్ని చదివేసి వీడియోస్ మొత్తం వైరల్ అయిపోయినాయి. అది యాక్చువల్గా జరిగింది. ఆ తర్వాత వచ్చిన క్లారిఫికేషన్ ఎక్స్పోస్ట్లో ఫుల్గా క్లారిటీ ఇచ్చేశారు. ఎగ్జిస్టింగ్ H1B హోల్డర్స్ అమెరికాలో ఉన్నా, అవుట్ సైడ్ ఉన్నా, ఎక్కడున్నా ఏ ప్రాబ్లం లేదు, ఇన్ అండ్ అవుట్ ఫ్లో వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఆల్రెడీ పిటిషన్స్ అప్రూవ్ అయిన వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు కూడా కట్టాల్సిన అవసరం లేదు అనేది ఈ ఒక్క పర్టికులర్ పాయింటే. అప్రూవల్ అయిన వాళ్ళు యాక్చువల్గా కట్టాలి అనేసి ప్రొక్లమేషన్లో ఉంది. బట్ USCIS ఇచ్చిన క్లారిఫికేషన్లో ఏంటంటే, పిటిషన్ ఇయర్ అప్రూవ్ అయ్యి మీరు స్టాంపింగ్ చేయించుకోకపోయినా కట్టాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ప్రకారం ఏంటంటే, ఈ అప్రూవల్ అయిన వాళ్ళు కానీ, స్టాంపింగ్ వెళ్ళాల్సిన వాళ్ళు కానీ సెప్టెంబర్ 21 లోపు ఎవరైతే H1B పిటిషన్ అప్లై చేసి ఉంటారో వాళ్ళకి అవసరం లేదు. అంటే ఇప్పుడు సెప్టెంబర్ 21 తర్వాత, అంటే ఈరోజు తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ ఎవరైనా ఒక ప్రొఫెసర్ H1B క్యాప్ ఎగ్జామ్ట్ దాని మీద అప్లై చేద్దాం అనుకున్నాడు అనుకోండి. ఎందుకంటే ఈ లాటరీ అనేది పర్టికులర్ సెక్షన్ ఉంటుంది కాబట్టి దాని రూల్స్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ సెప్టెంబర్ 21 తర్వాత ఏదైనా పిటిషన్ అప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లాటరీలో ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకేమైనా దాంట్లో మిగిలిపోయో లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు అనుకున్నంత ఇది క్యాప్ కాలేదనుకోండి, 85,000 అప్లికేషన్స్ అవ్వలేదు, అప్లై చేయలేదు చాలామంది, కొన్ని అప్లికేషన్స్ మిగిలిపోయినాయి, ఒక 10,000 మిగిలిపోయినాయి, ఇప్పుడు 10,000 మళ్ళీ రీలాటరీ పెట్టి మళ్ళీ ఎవరైనా అప్లై చేసుకుంటాం అనుకున్నారు, అలాంటి కొత్త వాళ్ళందరికీ ఇది అప్లికబుల్ అవుద్ది అనమాట. 21 తర్వాత ఎవరైతే H1B పిటిషన్ వేస్తారో వాళ్ళకి మాత్రమే. ఇక మిగిలిన వాళ్ళు ఎవ్వరు వరీ అవద్దు. అసలు H1B మీద ఇండియాలో ఉన్నా లేకపోతే US లో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా, ఇన్ అండ్ అవుట్ ఫ్లో ఏ రకంగా అయినా ప్రాబ్లం లేదు. ఒక్కటి ఎగ్జిస్టింగ్ H1B వీసా వాళ్ళకున్న ఒక చిన్న ఇదేంటంటే, అది కూడా ఇంకా క్లారిటీగా అర్థం కావట్లేదు. మీరు కనుక 12 months కన్నా ఎక్కువ ఇండియాలో ఉంటే వాళ్ళు కట్టాలి అన్నట్టు కూడా ఒక పాయింట్ ఉంది. సో అది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇంకా నాకు తెలిసి నెమ్మదిగా ఎప్పుడైనా అటార్నీ వాళ్ళు ఎవరైనా క్లారిటీ ఇచ్చినా లేకపోతే దీని మీద ఎవరైనా సూట్ వేసినా అక్కడ క్లారిటీ రావాల్సిందే తప్ప, ప్రస్తుతానికైతే సింపుల్ సూత్రం ఒకటే అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, నెక్స్ట్ ఇయర్ నుంచి 2026 నుంచి లాటరీలో ఎవరైనా సరే ఈ అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా H100,000 కట్టాల్సిందే. కాబట్టి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇక H1 అనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు వేరే దారిలో ఎత్తుకోండి. $1,00,000 కట్టడం అంటే ఇంపాసిబుల్. ఇంకొకటి ఏంటంటే, ఈ పర్టికులర్ సైన్ చేసినటువంటి ప్రొక్లమేషన్ ఓన్లీ 12 months మాత్రమే వ్యాలిడ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ 21 నుంచి నెక్స్ట్ సెప్టెంబర్ 21 వరకే వ్యాలిడ్. ఆ తర్వాత వాళ్ళు ఎక్స్టెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ 1 year వ్యాలిడిటీ దీనికి. సో ఈ 1 year లోపే నెక్స్ట్ ఇయర్ లాటరీ కూడా అయిపోతుంది కదా. లాటరీ జనరల్గా స్టార్ట్ అవుతుంది మార్చ్, ఏప్రిల్, మే నుంచి ఇక జూన్, జూలై, ఈ పర్టికులర్ టైంలో నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 21 లోపే అయిపోతుంది. కాబట్టి
నెక్స్ట్ ఇయర్ H1 అప్లై చేసుకునే వాళ్ళందరికీ మాత్రం ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. మోర్ ఆర్ లెస్ ఎగ్జిస్టింగ్ వాళ్ళందరికీ నేను చాలా క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ పేరెంట్స్, ఈ స్టూడెంట్ వీసా పేరెంట్స్ చాలా మంది కామెంట్ పెట్టారు, మా అబ్బాయి ఎంఎస్ అవుతున్నాడు, లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ H1Bలోకి వెళ్ళాలి, అలాంటి ఏదైనా సరే ఎవరైనా సరే September 21 తర్వాత అండి, స్టూడెంట్ కానివ్వండి ఎవరు కానివ్వండి, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. దాంట్లో స్టెమ్ ఓపీటీ వాళ్ళని మెన్షన్ చేశారనమాట. ఇప్పుడు స్టెమ్ ఓపీటీ మీద ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ H1B లాటరీలో పికప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2026 లాటరీలో పికప్ అయింది. అయితే వాళ్ళు యుఎస్లోనే ఉంటే ఫైన్, నో ప్రాబ్లం. ఇప్పుడు యుఎస్ దాటి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని రావాల్సిందే అని రూల్ పెట్టారనుకోండి, వన్స్ కంట్రీ దాటి మళ్ళీ కంట్రీకి రావాలంటే స్టాంపింగ్ చేయించుకునే రావాలి. ఎందుకంటే వాళ్ళది COS, చేంజ్ ఆఫ్ స్టేటస్, ఫ్రమ్ స్టెమ్ ఓపీటీ నుంచి H1కి మారింది కాబట్టి చేంజ్ ఆఫ్ స్టేటస్ స్టాంపింగ్ అనేది ఇండియా వెళ్ళి చేయించుకొని రావాలి. ఒకవేళ అక్కడ కంటిన్యూ అయినా సరే, ఇప్పుడు మనకి వెళ్ళే పనేం లేదు, వెళ్ళినప్పుడు చేయించుకోవచ్చు అని అనుకుంటే కనుక వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు, $1,00,000 కట్టక్కర్లా. ఎప్పుడైతే స్టాంపింగ్ చేయించుకొని వస్తారో అప్పుడు కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంట్రీ టు యుఎస్ కదా, అది దాంట్లో వాళ్ళు రాసింది కూడా బోర్డర్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ కిందనే చూపిస్తున్నారు. దీన్ని మెయిన్ ఏంటంటే మీకు ఎంట్రీ రిస్ట్రిక్టెడ్, $1,00,000 కట్టకపోతే ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ అనమాట. ఆ సెక్షన్ కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. యాక్చువల్గా వాళ్ళు పెట్టిన ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ సెక్షన్ కూడా ఆ సెక్షన్లో కూడా అదే ఉంది. ఆల్రెడీ ఉన్న అప్రూవల్స్ కూడా డబ్బులు కట్టకపోతే రానియమని ఉంది. బట్ వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ప్రకారం అవసరం లేదు. స్టూడెంట్స్ ఎవరైనా సరే, ఇప్పుడు మొన్న ఫెడరల్ రిజిస్టర్లో కొన్ని రూల్స్ పెట్టారు కదా స్టూడెంట్స్కి, ఏది నెక్స్ట్ ఇప్పుడు ఈ 30 to 60 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని మీద డిస్కషన్స్ అయిన తర్వాత ఇంకా అది పైలట్ ప్రోగ్రాంలో కనుక ఒకవేళ వచ్చిందంటే అప్పుడు 15,000 బాండ్ ఒకటి పైలట్ ప్రోగ్రామ్ పెట్టారు. అలాగా ఇది కూడా పైలట్ ప్రోగ్రామ్ కనుక స్టార్ట్ అయితే దాంట్లో ఉన్న కొన్ని కండిషన్స్ ఏంటి అంటే 4 years మ్యాక్సిమం స్టే ఉంది, తర్వాత చేంజ్ ఆఫ్ స్టేటస్ అయితే స్టాంపింగ్ చేయించుకోవాలని ఉంది, అలా కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ చేంజ్ ఆఫ్ స్టేటస్లో కనుక స్టాంపింగ్ మస్ట్ కంపల్సరీ, మీరు అవుట్ సైడ్ ద కంట్రీ వెళ్ళాల్సిందే, చేయించుకొని రావాల్సిందే అంటే ఇంకా అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఆ రూల్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, యాజ్ యూజువల్ ఎలా ఉన్న వాళ్ళు అలానే ఉంటుంది, నో ప్రాబ్లం. కానీ బట్ స్టిల్ ఆ రూల్స్ స్టార్ట్ అయినా అవ్వకపోయినా కంట్రీ దాటి మళ్ళీ కంట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే నెక్స్ట్ ఇయర్ H1 చేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అది స్టూడెంట్స్ మెయిన్లీ, ఇంకా స్టూడెంట్స్ తప్ప ఇంకెవరు చేయించుకుంటారండి. $1,00,000 కట్టి స్టూడెంట్స్కి మెయిన్ $1,00,000 కట్టి ఇప్పుడు వాళ్ళకి అంత 1,50,000 జీతం ఇచ్చి లోపు వేజ్ బేస్డ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు వేజ్ బేస్డ్ ప్రకారం H1 అప్లై చేసి మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ దట్ వీళ్ళకి $1,00,000 కట్టి దాని మీద ఫీజు ఉంటుంది కదా, H1B ఫీజులు కూడా పెంచారు కదా ఈ ఇయర్, అది పే చేసి ఇంత పెట్టుకుంటాడు ఎంప్లాయర్ ఎక్కడైనా. ఎందుకంటే H1B రూల్ ప్రకారము క్యాండిడేట్ ఏం పెట్టుకోకూడదు కదా, ఎవరైతే వర్క్ చేయడానికి వస్తున్నారో అతను జీరో పెట్టుకోకూడదు. మన కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి చాలా మంది ఏంటంటే డబ్బులు ఇచ్చి వీసా చేయించుకొని వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి కన్సల్టెన్సీ బిజినెస్ కూడా గోవిందా, సో నో మోర్ H1Bs. ఏ కన్సల్టెన్సీ వాళ్ళు $1,00,000 కట్టి ఇప్పుడు మనం మామూలుగా వీసా చేయించుకుని వెళ్ళే వాళ్ళు ఏంటంటే 6 లక్షలు 5 లక్షలు కడుతున్నారు, వెళ్తున్నారు. అదేంటంటే ఎఫోర్డబుల్, ఎందుకంటే వెళ్ళిన తర్వాత జాబ్ వస్తే ఓకే మనం కొంత సెట్ అయిపోతాము, నెమ్మదిగా ఒక 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత అయినా అప్పు చేసినా తీర్చుకోవచ్చు. $1,00,000 ఏ పొలాలు స్థలాలు అమ్మి కట్టాలి, ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ వస్తో రాదో గ్యారంటీ లేదు. ఆల్రెడీ H1 వాళ్ళని ఎక్కువ తీసుకోవద్దు అంటున్నారు. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మీదట నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరైనా సరే ఇక మీ అమెరికా ఆశలు అయితే దాదాపుగా పోయినట్టే అనుకోవాలి. కానీ ఎవ్వరు నిరాశపడద్దండి, అధైర్యపడద్దు. ఏది ఎప్పుడైనా మారచ్చు, చెప్పలేం రూల్స్. ఇప్పుడు రేపొద్దున ఈ $1,00,000 రూలు సడన్గా ఎత్తేయచ్చు, లేదు తూచనొచ్చు. ఇప్పుడు మొన్న ప్రెస్ సెక్రటరీ ఏం చెప్పాడు, అంత మీడియాలో అడావిడైపోయి యూట్యూబ్లలో వీడియోలు పెట్టుకొని రచ్చ అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున సడన్గా మళ్ళీ గాలి తీసేశారు బండిలో. అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చివరికి యూట్యూబ్ కామెంట్లలో కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నామని అందరూ పెట్టే స్టేజ్కి వచ్చిందనమాట. అలా ఉంది పరిస్థితి. సో ఏ రూల్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇవాళ ఉన్న రూల్ రేపు ఉన్నట్లే, రేపు ఉన్న రూల్ ఎల్లుండి ఉన్నట్లే. ఇవాళ టారిఫ్స్ 100 అంటారు, మళ్ళీ రేపు 50 అంటారు. మళ్ళీ అది ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. కానీ బట్ ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లెసన్స్ లెర్న్డ్ అనమాట. ఇంకా ఫ్యూచర్లో అమెరికా డ్రీమ్ ఎవరైనా ఉంటే మాత్రం చాలా కష్టమైన డ్రీమ్ అది. కాబట్టి
ఆల్టర్నేట్ ఆలోచించుకోవటం బెటర్. వేరే ఏదైనా కంట్రీ, ఇప్పుడు మీరు యూకే అయితే వేస్ట్, నేను చెప్తున్నా కదా, టోటల్లీ వేస్ట్. ఇక్కడ ఏం లేదు, జీరో, నో జాబ్స్. ఉన్న వాళ్ళకే జాబ్స్ లేవు. స్టిల్ ఏంటంటే జాబ్ మార్కెట్ అన్సర్టెన్ ఉంది, పడ్డ జాబులే పడుతున్నాయి. సో ఫేక్ జాబులు ఎక్కువ పడుతున్నాయి. ఆల్మోస్ట్ ఏజెంట్లు కూడా అదే చెప్తున్నారు, ఇంకా ముందు ముందు జాబులు కొత్తవి పడతాయా పడవో కూడా తెలియదు అనేది. యూరప్ ఏంటంటే యూరప్ మొత్తం కూడా చాలా అన్సర్టెన్ ఉంది. ఇప్పుడు ఫ్రాన్స్లో చూస్తున్నారు కదా గొడవలు, జర్మనీలో చూసుకుంటే ఈ బిజినెస్ డౌన్ అవుతుంది. ఎలక్ట్రిక్ మార్కెట్ వల్ల మెకానికల్ మార్కెట్ డౌన్ అయిపోతుంది. కంపెనీలు సో రోజు రోజుకి వాళ్ళు ఎక్స్పాండ్ చేయాల్సింది, వాళ్ళు ఏంటంటే యూనిట్లు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే బిజినెస్ లేదు, బిజినెస్ లేకపోతే శాలరీలు ఇవ్వలేరు. అలాగా వాళ్ళు కూడా డౌన్ అయితే వస్తున్నారు. సో ప్రస్తుతానికి నాకు తెలిసి బాగున్న ప్లేస్లు అంటే ఆస్ట్రేలియా ఒక్కటే బాగుంది, కానీ అక్కడ కూడా ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్లు బీభత్సంగా అవుతున్నాయి. బట్ ఏదైనా సరే అధైర్యపడద్దండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదైనా జరిగితే ఒకడికి గుడ్ న్యూస్ అవుతుంది, ఒకడికి బ్యాడ్ న్యూస్ అవుతుంది. ప్రతిదీ అందరికీ గుడ్ న్యూస్ అవ్వాలని ఏం లేదు. సునామీ వచ్చినప్పుడు చాలామంది కొట్టుకుపోయి చనిపోయారు, కానీ చాలామంది హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఆ నీళ్ళు వాళ్ళ దాకా రాలేదు కాబట్టి. వచ్చి వాషౌట్ చేసుకుని వెళ్ళిపోయిన వాడు దురదృష్టవంతుడు, బతికిపోయిన వాడు అదృష్టవంతుడు అని మనం అనుకుంటే, రేపొద్దున ఒక చోట భూకంపం వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ బిల్డింగ్ పడిపోతాయి. అప్పుడు ఇక్కడ చెరువుడును ఉన్నవాడు సేఫ్గా ఉంటాడు, ఎందుకంటే అది చిన్న పాకలా ఉంటాడు కాబట్టి ఏం కాదు, రెండు కర్రలు పడినా పడతాయి. అప్పుడు అది బ్యాడ్ న్యూస్ కదా. సో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, బ్యాడ్ న్యూస్కి గుడ్ న్యూస్కి. కొంతమందికి బ్యాడ్ న్యూస్, కొంతమందికి గుడ్ న్యూస్. మనం ప్రస్తుతానికైతే ఏం చేయలేం కాబట్టి మీరు ఎవరైనా సరే అమెరికన్ డ్రీమ్ తోటి ఆలోచించాలి, ముందుకెళ్ళాలి మనం అనుకుంటే మాత్రం కొంచెం ప్రస్తుతానికి హోల్డ్ చేసి పెట్టుకోండి. ఇంకొకటి కూడా, ఈ అప్రూవల్స్ మీద కూడా కొంత క్లారిటీ వచ్చే వరకు మీరైతే వెయిట్ చేయండి. నాకు తెలిసి ఇప్పుడు టక్కన ఇప్పటికిప్పుడు బయలుదేరి అమెరికా రావాలనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించుకోవటం బెటర్. అంటే డిస్కరేజ్ చేయట్లేదు, లేకపోతే అట్లా అని చెప్పి మిమ్మల్ని రావద్దని చెప్పట్లేదు. కొంచెం మీరు సిచ్యువేషన్ అన్సర్టనిటీ తగ్గిన తర్వాత పరిస్థితులు అసలు ఎయిర్పోర్ట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఈ 2-3 రోజులలో, ఇప్పుడు 21st ఇవాళ ఉంది కదా, ఈ నెక్స్ట్ ఫర్దర్ 4-5 డేస్లో ఎవరెవరైనా ల్యాండ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఏం జరుగుతుంది అనేది కొన్ని స్టోరీలు బయటకు వస్తాయి. H1 అలా ఆల్రెడీ బయలుదేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎందుకంటే మొన్న కంపెనీస్ కూడా వార్నింగ్ ఇచ్చినాయి అందరికీ, మీరు వచ్చేసేయండి 21st లోపు, మీరు 2 ఫ్లైట్లు ఎక్కుతారా, 3 స్టాపుల, 4 స్టాపుల, టికెట్ కాస్ట్ ఎంత అని పెద్ద పెద్ద కంపెనీలు కూడా వార్నింగ్ ఇచ్చినాయి అందరికీ, అప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి. కాబట్టి ఈ వచ్చిన వాళ్ళు ఏమన్నా ఏం చెప్తారు ఏంటి, అసలు వాళ్ళకి ఏమైనా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ప్రాబ్లం అయిందా, లేకపోతే ఎవ్రీథింగ్ స్మూత్గా ఉందా, ఎవరైనా ఈ ప్రొక్లమేషన్ మీద కొంచెం ఏమైనా కొత్త కొత్త విషయాలు ఏమైనా అడుగుతున్నారా, అవన్నీ తెలిసే వరకు ఎవరైనా కొత్తగా H1 వచ్చిన వాళ్ళు, అంటే ఎగ్జిస్టింగ్ ఉండి హాలిడేకి వెళ్ళిన వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎక్స్పీరియన్స్ కొంత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. టైం తీసుకుని 1 నెల 2 నెలల్లో కొంచెం పరిస్థితి అంతా సర్దుమణిగి అంత నార్మల్ అయిపోయిన తర్వాత అప్పుడు రండి. స్టాంపింగ్లు చేయించుకునే వాళ్ళు చేపించేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మంచిది, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకైతే కట్టాల్సిన అవసరం లేదు. 21st తర్వాత అప్లై చేసేటువంటి H1B వీసా హోల్డర్కి మాత్రమే ఇది అప్లికబుల్ అనమాట. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కూడా ప్రస్తుతానికి అసలు ఎవరు F1 స్టూడెంట్స్ ఎవరు కూడా టెన్షన్ పడకండి. నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందో తెలియదు మనకి, అప్పుడు చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు మీ ఓపీటీయా, స్టెమ్ ఓపీటీయా, మీరు చదువుకుంటున్నారా, ఏదైనా ఆలోచించుకోండి. బట్ జస్ట్ బీ ప్రిపేర్డ్, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఈ $1,00,000 రూల్ కనుక నెక్స్ట్ ఇయర్ H1 అలానే ఉంటే, మీరు F1 నుంచి లేకపోతే ఓపీటీ నుంచో స్టెమ్ ఓపీటీ నుంచో H1కి వస్తున్నారంటే మోర్ ఆర్ లెస్ కొంచెం కష్టతరమైన పని అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.